తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ బేగంపేట్ హోటల్ టూరిజం ప్లాజాలో డిలిమిటేషన్ పై సెమినార్ జరుగుతోంది. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రస్తీకరణ చేయండి అని అప్పుడు ఆయన ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంలో ఉండాలనే సూత్రం పనికిరాదు. ప్రతి ప్రాంతానికి ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉండటం కరెక్టే, కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒకే రాష్ట్రంలో ఉండాలని ప్రయత్నం చేస్తే అనవసరమైనటువంటి పెద్ద రాష్ట్రాలు ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ పెద్ద రాష్ట్రాలు దక్షిణాదినేమో చిన్న రాష్ట్రాలు, ఈ వ్యత్యాసం మంచిది కాదు అని ఆయన ఆ రోజుల్లోనే అనుమానాలు వ్యక్తం చేసిండు. ఇది దక్షిణాది రాష్ట్రాలలో అనుమానాలు బలపెట్టడానికి కారణమవుతుంది. ఇది క్రమక్రమంగా మనం జాగ్రత్త పడకపోతే ఇది గనక పెరిగితే ఇంకా నష్టం జరుగుతుందనే మాట కూడా వారు అంబేద్కర్ గారు రాజ్యాంగం పార్లమెంటులో చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ మనకు రాసి వారు అందజేయటం జరిగింది. అట్లా ఒక పరిస్థితి మనకు భారతదేశంలో అంబేద్కర్ అప్పుడే మనకు అనుమానాలు కొన్ని వ్యక్తం చేసి ఉన్నారు. ఇవాళ మరి ఈ దక్షిణాదికి ఉండే ప్రత్యేకతల్ని ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గుర్తించకపోవటం, ఇక్కడ ఉన్న సాంస్కృతిక ప్రత్యేకతలని పట్టించుకోకపోవటం, ఇవన్నీ కూడా సమస్యలకు అదనంగా ఆజ్యం పోస్తున్నట్టుగానే ఉన్నది. ఇది ఒక ద్రవిడ ఉద్యమానికి కేంద్రమైనటువంటి ప్రాంతం. ఒక ప్రత్యేకమైన సంస్కృతి, ఒక భాష, జీవన విధానము ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాలకు ఉండేటువంటి ఈ ప్రత్యేకతను, చారిత్రక వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించటం అవసరమనేటువంటి హెచ్చరికలు చాలామంది చరిత్రకారులు కూడా చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మనం చాలా ప్రత్యేకంగా ఈ చర్చను మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ చర్చ ఇది ఇవాళతోనే ఆగిపోతుందని నేను అనుకోవటం లేదు. ఇది ప్రారంభం. ఒక చాలా లోతైనటువంటి ఒక చర్చకి ఇది ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. ఇది ప్రారంభము. దీన్ని ఇంకా సీరియస్గా మనం ముందుకు తీసుకువెళ్ళవలసి ఉంది. దీన్ని మొట్టమొదట తమిళనాడు గుర్తించటం కారణం లేకపోలేదు. ముందు నుంచి కూడా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఈ విషయం మీద మరి వాళ్ళు చాలా ముందు నుంచి జాగ్రత్త పడుతున్నారు, చర్చ చేస్తూ ఉన్నారు. ఈ చర్చ మీరు మీడియా కూడా కొంత సీరియస్గా తీసుకోవాల్సిందిగా, మేము కూడా మీకు కొంత సమాచారము ఐఏఎస్ కోసం అవసరాల కోసం ప్రిపేర్ చేసినా కానీ కొంతమంది ఆ పిల్లల కోసం తయారు చేసిన సమాచారం మనం కొంత నెట్లో దాన్ని సంపాదించడం జరిగింది. దాన్ని అంతటినీ కూడా మీకు మన వెబ్సైట్లో, మీడియా వెబ్సైట్లో కూడా మీకు అందజేస్తాం. అవన్నీ కూడా మీరు పరిశీలించవలసిందిగా, మిగతా మిత్రుల కోసం కూడా వెబ్సైట్లో విరివిగా సర్క్యులేట్ చేస్తామని కూడా అందరికీ హామీ ఇస్తూ, దానిపైన లోతుగా అధ్యయనాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంకెలు కూడా మీ ముందు కాసేపట్లో ఆ అంకెలన్నీ కూడా మీకు వివరిస్తాం. ఇప్పుడు రవికుమార్ గారు మరి వారు 1 గంటకే విమానం ఎక్కాల్సింది, అంటే కొంచెం ముందు చేరుకోవాలి. కాబట్టి రవికుమార్ గారిని, ఎంపీ గారిని, వీసీకే పార్టీ ఎంపీ గారు రవికుమార్, ఐ రిక్వెస్ట్ యూ టు అడ్రస్ ద గ్యాదరింగ్ సార్. చర్చ ప్రారంభించవలసిందిగా కోరుతాను.